వెల్కమ్ టు శ్రవణ్ లాజిక్స్. ఐఎమ్ శ్రవణ్ కుమార్ పన్నాల అండి. మనము ఈరోజు క్లాస్లో ఎకనామిక్స్కి సంబంధించినటువంటి కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ గురించి డిస్కషన్స్ చేద్దాం. ఓకే, ఆల్రెడీ మనకు గ్రూప్ 1 ఎగ్జామ్ నోటిఫికేషన్ వేయటం జరిగింది. డేట్ అనేటువంటిది రావటం కూడా జరిగింది జూన్ 9th అని. అదేవిధంగా 1 వీక్ 10 డేస్లో గ్రూప్ 2 మరియు గ్రూప్ 3కి సంబంధించినటువంటి వివరణ మనకు నోటిఫికేషన్ అనేటువంటిది క్లియరెన్సీ వస్తుంది. ఓకే, ఇక మిత్రులారా, ఇక ఎన్ని రోజులు లేదు, ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ వరకు మనకు గ్రూప్ 1 ప్రిలిమినరీ, గ్రూప్ 2, గ్రూప్ 3 అనేటువంటివి ఎగ్జామ్స్ అయిపోతాయి. అక్టోబర్ నుంచి మేబీ మెయిన్స్ ఎగ్జామ్స్ ఉండటానికి అవకాశం ఉంది. గ్రూప్ 1 ఎక్కువ రోజులు టైం లేదు. స్టూడెంట్స్ సీరియస్గా చదవాల్సినటువంటి సందర్భం అనేటువంటిది రావటం జరిగింది. ఓకే, నా యూట్యూబ్ ఛానల్ శ్రవణ్ లాజిక్స్ పన్నాల యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి అండి. ఓకే, ఇప్పుడు నేను చెప్పేటువంటి నోట్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కావాలి అంటే శ్రవణ్ లాజిక్స్ ప్లేస్టోర్ ద్వారా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఈరోజు మనము డిస్కషన్స్ చేసేటువంటి టాపిక్ ఏదండి అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఓకే, కొన్ని ప్రశ్నల గురించి డిస్కషన్స్ చేద్దాం. చూద్దాము. క్రింది వాటిని జతపరచండి. మ్యాచ్ ది ఫాలోయింగ్. రచయిత, రచన, ఆథర్, బుక్ టైటిల్. అడమ్ స్మిత్, అమర్త్య సేన్, దాదాబాయి నౌరోజీ, జేఎం క్వీన్స్. ఓకే, వీళ్ళు ఏ బుక్కులను రచించారు, ఏ గ్రంథాలను రచించారని ఇచ్చాడు. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే అడమ్ స్మిత్ రచించినటువంటి ప్రముఖ గ్రంథము పేరు ఏమిటి? అడమ్ స్మిత్నే ప్రపంచ అర్థశాస్త్ర పితామహుడు అంటారండి. ప్రపంచ అర్థశాస్త్ర పితామహుడు అని ఎవరినంటారండి అంటే అడమ్ స్మిత్ను అనటం జరుగుతుంది. ఇతడు రచించినటువంటి ప్రముఖ గ్రంథము పేరు ఏం గ్రంథం అండి అంటే వెల్త్ ఆఫ్ నేషన్ అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. ఎవరండి? అడమ్ స్మిత్ రచించినటువంటి ప్రముఖ గ్రంథము పేరు వెల్త్ ఆఫ్ నేషన్. అడమ్ స్మిత్ రచించాడు. ఓకే, ఫస్ట్ ఆప్షన్కి 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ వన్కి 3-1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, చూసుకోండి ఒక్కసారి. మనకు 4th అన్న ఉండాలి ఆన్సర్, 2nd అన్న ఉండాలి. ఈ రెండిట్లలో ఏదో ఒకటి ఆన్సర్ ఉండాలి. నెక్స్ట్ అమర్త్య సేన్. అమర్త్య సేను దాదాపుగా ఒక 20 గ్రంథాలను రచించాడండి. దానిలో అతి ప్రధానమైనటువంటిది చాయిస్ ఆఫ్ టెక్నిక్స్ అనేటువంటి గ్రంథము. నెక్స్ట్ పేదరికము మరియు కరువు అనేటువంటి బుక్కులు అతి ప్రధానమైనటువంటిది. పావర్టీ అండ్ ఫెమిన్స్ అనేటువంటి గ్రంథాన్ని రచించింది ఎవరండి అంటే అమర్త్య సేన్. ఓకే, అమర్త్య సేన్ రచించినటువంటి గ్రంథం ఏదండి అంటే పావర్టీ అండ్ ఫెమిన్స్ అనేటువంటి గ్రంథం. అంటే ఇక్కడ B1 ఉంది, ఇక్కడ కూడా B1 ఉంది, అంటే B4 ఉంది, B1 ఉంది. ఈ 2 ఆప్షన్స్ని బట్టి ఆన్సర్ చెప్పవచ్చు. అంటే 4th వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎగ్జామ్ రాసే రోజు టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకు కూడా ఏపీ వాళ్ళకు గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది. ప్రిలిమినరీ పేపర్ ఒక్కొక్కరు 42-45 మార్క్స్ దగ్గరనే ఆగిపోయారు. టైం మేనేజ్మెంట్ రాలేదు. నెక్స్ట్ నెగిటివ్ మార్క్స్ పెట్టే వరకు పిల్లలు ధైర్యం కూడా చేయలేదు. నెక్స్ట్ దాదాబాయి నౌరోజీ రచించినటువంటి ప్రముఖ గ్రంథము పేరు ఏమిటండి అంటే పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనేటువంటి గ్రంథాన్ని దాదాబాయి నౌరోజీ రచించాడు. సి ఈజ్ ద 4th వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దాదాబాయి నౌరోజీ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఇండియాలో జాతీయ ఆదాయాన్ని లెక్కించాడు. దాంతోపాటు పేదరికాన్ని కూడా అంచనా వేసినటువంటి ఆర్థికవేత్త ఎవరండి అంటే దాదాబాయి నౌరోజీ. ఇతడు సంపద తరలింపు సిద్ధాంతాన్ని కూడా వివరణ ఇచ్చాడు. నెక్స్ట్ జేఎం క్వీన్స్ రచించినటువంటి ప్రముఖ గ్రంథం పేరు జనరల్ థియరీ ఆఫ్
ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ అండ్ మనీ అనేటువంటి గ్రంథాన్ని జేఎం క్విన్స్ రచించాడు. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, 1929-30 ఆర్థిక సంవత్సరాల్లో ఆర్థిక మాంద్యము రావటంతో ఆర్థిక మాంద్య ప్రభావాన్ని తట్టుకోవటం కోసము ఇతడు రచించినటువంటి ప్రముఖ గ్రంథము పేరు జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ అండ్ మనీ అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఫస్ట్ వన్. నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి పోదాం. క్రింది వానిలో ఏది మానవ ప్రాథమిక ఆర్థిక కార్యకలాపాల తరగతికి చెందింది? విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ప్రైమరీ ఎకనామిక్స్ యాక్టివిటీస్? రవాణా, కమ్యూనికేషన్, గనుల త్రవ్వకము, వ్యవసాయం. ఇక్కడ ప్రైమరీ సెక్టార్ ఇచ్చాడు, ప్రాథమికము అని ఇచ్చాడు. ప్రాథమిక రంగములో అనుబంధ రంగాలు ఉన్నాయి, వ్యవసాయ రంగంలో అనుబంధ రంగాలు ఉన్నాయి. రెండూ ఒకటే, కానీ ప్రాథమిక రంగములో ఉండి వ్యవసాయ రంగంలో లేనటువంటిది ఏదండి అంటే గనులు. ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. గనులు అనేటువంటివి ప్రాథమిక రంగంలో ఉన్నాయి, కానీ వ్యవసాయ రంగంలో లేదు. మళ్ళీ ద్వితీయ రంగంలో గనులు లేవు, కానీ పారిశ్రామిక రంగంలో మన గనులు అనేటువంటివి పారిశ్రామిక రంగంలో ఉన్నాయి. ఈ పాయింట్ ఐడెంటిఫికేషన్ చేసుకుంటే మనం దీనికి ఆన్సర్ చేయగలుగుతాం. ఆన్సర్ ఏదండి అంటే ఇక్కడ ప్రాథమిక రంగంలో వ్యవసాయము ఉంటుంది. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలు ఏమున్నాయి? పంటల ఉత్పత్తి వస్తుంది, ఎలాగో పశు పోషణ అనేటువంటిది వస్తుంది, పశు పోషణ అనేటువంటిది రావటం జరుగుతుంది. చేపల పెంపకము రావటం, మత్స్య పరిశ్రమ అనేటువంటిది రావటం జరుగుతుందండి. అదేవిధంగా గనుల త్రవ్వకము అనేటువంటిది కూడా రావటం జరుగుతుంది. అడవుల సంపద కూడా దేని కింద పరిగణించవచ్చండి అంటే ప్రాథమిక, అంటే గనులు కూడా రావటం జరుగుతుంది. ఆన్సర్ ఏదండి అంటే ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సి మరియు డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సి మరియు డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఫస్ట్ వన్ ఈజ్ ద ఓకే, ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్. మనకు వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగము, ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, తృతీయ రంగం, ఏమేం అంశాలు ఉన్నాయి అనేటువంటివి మొత్తం కూడా చూసుకోవాలి. నెక్స్ట్ మరొక ప్రశ్న చూద్దాం. జాతీయ ఆదాయములో ఎక్కువ మొత్తములో ఏ రంగం నుండి వచ్చిచున్నది? ది లార్జెస్ట్ ప్రపోర్షనల్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ కమ్స్ ఫ్రమ్ అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, నెక్స్ట్ సర్వీస్ సెక్టార్ అంటే సేవా రంగము, నన్ ఆఫ్ ది ఎబో, ఏది కాదు అని ఇచ్చాడు. ఇందులో ఆన్సర్ ఏదండి అంటే జాతీయ ఆదాయంలో ఎక్కువ మొత్తంలో ఏ రంగం నుండి అంటే ఇయర్ అడగలేదు, ఇప్పుడు ప్రజెంట్ ఇయర్ అని తీసుకోవాల్సి వస్తుంది. మనకు సేవా రంగము ఆన్సర్ అవుతుంది. 2022-23 ఆర్థిక సంవత్సరాలలో కనుక చూసుకున్నట్లయితే వ్యవసాయ రంగము ద్వారా మనకు వచ్చినటువంటి ఆదాయము 53% పైగా వస్తాయి అగ్రికల్చర్ సెక్టార్ ద్వారా. ఇండస్ట్రియల్ సెక్టార్ ద్వారా దాదాపుగా 28% ఆదాయం వచ్చింది. తర్వాత సర్వీస్ సెక్టార్ ద్వారా 18% అంటే పాయింట్స్ మీద ఉంటుందండి, దాదాపుగా రావటం జరిగింది. ఇది ఇండియాలో. మరి అదే తెలంగాణలో అయితే తెలంగాణలో 2022-23 ఆర్థిక సంవత్సరాల్లో వ్యవసాయ రంగం ద్వారా 63%, పారిశ్రామిక రంగం ద్వారా 19%, 18% సేవా రంగము ద్వారా జాతీయ ఆదాయంలో రాబడి అనేటువంటిది రావటం జరిగింది. అటు భారతదేశంలోను, తెలంగాణలోను, ఏపీలోను అత్యధిక రాబడి దేని ద్వారా రావటం జరుగుతుందండి అంటే దేని ద్వారా? సేవా రంగము ద్వారా రావటం జరుగుతుంది. సేవా రంగానికి ఉదాహరణలు ఏమున్నాయి? ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, కమ్యూనికేషన్స్, ఎడ్యుకేషనల్, రియల్ ఎస్టేటు, ఓకే, ఇవన్నీ కూడా టూరిజం, ఇవన్నీ కూడా ఏ రంగం కింద పరిగణిస్తారండి అంటే సేవా రంగం కింద పరిగణించడం జరుగుతుంది. ఓకేనండి. నెక్స్ట్ మరొక ప్రశ్నకు వెళ్దాం. క్రింది వానిలో ఏది తప్పు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్? ఫస్ట్ 5 years ప్లాన్, థర్డ్ 5 years ప్లాన్, సిక్స్త్ 5 years ప్లాన్, 10th 5 years ప్లాన్. ఇయర్స్ ఇచ్చాడు.
సరి అయిన సమాధానాన్ని ఎంపిక చేయండి. ఏ మరియు సి అంట కరెక్ట్ అట. కరెక్ట్. సరి అయిన సమాధానాన్ని ఎంపిక చేయండి. ఏది ఇచ్చాడు, ఏది తప్పు అని ఇచ్చాడు, తప్పైనది ఏది గుర్తించండి అని ఇచ్చాడు. ఓకే, మన ఇండియాలో ప్లానింగ్ కమిషన్ ఏ ఇయర్లో ఏర్పడిందండి? మనందరికీ ఐడియా ఉండొచ్చు. 1950 మార్చి 15న ఏం ఏర్పాటు చేశారండి అంటే ప్రణాళికా సంఘం. మరి మొదటి పంచవర్ష ప్రణాళిక ఇయర్స్ ఎప్పుడండి అంటే 1951 నుంచి 56 కరెక్టే. రెండవది ఎప్పుడండి? 1961 నుండి 66 మధ్యలో జరిగింది. ఓకే, 1956 నుండి 61 మధ్యలో జరిగింది రెండవ పంచవర్ష ప్రణాళిక. తర్వాత మూడవ పంచవర్ష ప్రణాళిక 1961 నుండి 1961 టు 66 మధ్యలో జరిగింది. ఎన్నవ ప్రణాళిక? మూడవ పంచవర్ష ప్రణాళిక. ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్లాన్ కరెక్టే ఉంది. నెక్స్ట్ థర్డ్ ప్లాన్లోకి ఇవ్వండి. మూడవ పంచవర్ష ప్రణాళిక విషయంలో కనుక చూసుకున్నట్లయితే మనకు మూడవ పంచవర్ష ప్రణాళిక 1961 నుంచి 66 అన్నాను, ఇందులో లేదు. అంటే బి ఆప్షన్ ఎక్కడైతే ఉందో అది రాంగ్ ఆప్షన్. అంటే మిగతా మీరు చూడాల్సిన అవసరం లేదు. B1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. B1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు. ఇక 6th 5 years ప్లాన్ 1960 నుండి 65 మధ్యలో జరిగింది. తర్వాత 10th 5 years ప్లాన్ 2002 నుండి 2007 మధ్యలో జరిగింది. మనకు సెకండ్ వన్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. అంటే ఇక్కడ బి ఆప్షన్ థర్డ్ 5 years ప్లాన్ ఇయర్స్ ఎప్పుడండి అంటే 1961 నుండి 66 మధ్యలో ఉండాల్సినటువంటి ప్రణాళిక అండి ఇక్కడ మూడవ పంచవర్ష ప్రణాళిక. ఓకే, ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ మరొక ప్రశ్న చూద్దాం. ఆర్థిక మరియు సామాజిక ప్రణాళిక అధికారాలు ఏ జాబితాలో పొందుపరిచాయి? ఎకనామిక్స్ అండ్ సోషల్ ప్లానింగ్ ఈజ్ ఇన్ యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్, రెసిడెన్షియల్ పవర్స్. ఓకే, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, అవశిష్ట అధికారాలు అని ఇచ్చాడు. మనకు ప్రణాళికా సంఘం అనేటువంటిది ప్రణాళికలను రూపొందించి వాటిని ఆమోదం తెలిపేది ఎవరండి అంటే ఎన్డీసీ ఆమోదిస్తుంది. అయితే ఆమోదించిన తర్వాత తిరిగి ప్రణాళికలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రణాళికా సంఘానిదే. పీసీ అంటే ప్లానింగ్ కమిషన్, ప్రణాళికా సంఘమే అమలు చేస్తుంది. అయితే పూర్తి స్థాయిలో ప్రణాళికా సంఘము అమలు చేస్తే అప్పుడు కేంద్రీకృత ప్రణాళికా సంఘం అని చెప్పాల్సి వచ్చేది. కానీ ప్లానింగ్ కమిషన్ నుండి ఎక్కడికి వెళ్ళిపోతాయి ప్లాన్స్ అంటే స్టేట్ ప్లానింగ్ బోర్డుకి, ప్లానింగ్ కమిషన్కి వెళ్ళిపోయాయి. రాష్ట్ర ప్రణాళికా సంఘం నుంచి స్టేట్ ప్లానింగ్ బోర్డుకి వెళ్ళిపోయాయి, జిల్లా ప్రణాళికా సంఘానికి. అంటే ఇది ఏ జాబితా కింద పరిగణించవచ్చండి అంటే ఉమ్మడి జాబితా కింద, కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చింది. ఆప్షన్ C1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ C1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఉమ్మడి జాబితా కింద పరిగణించవచ్చు. ఏదండి అంటే మనకు ప్రణాళికా సంఘము అనేటువంటిది. ఓకే, ప్రణాళికా సంఘానికి అధ్యక్షుడు ఎవరండి అంటే చైర్మన్. స్టేట్ ప్లానింగ్ బోర్డుకి చైర్పర్సన్ ఎవరండి అంటే ముఖ్యమంత్రి ఉంటాడు. ఓకే, అన్ని అధికారాలు కేవలము ప్లానింగ్ కమిషన్ హ్యాండ్ ఓవర్లో ఉంటే అప్పుడు కేంద్రీకృత ప్రణాళికా సంఘం అని చెప్పొచ్చు. భారతదేశ ప్రణాళికా సంఘము వికేంద్రీకృత ప్రణాళికా సంఘము ఏ జాబితా కింద పరిగణిస్తారండి అంటే ఇది మన ఉమ్మడి జాబితా కింద ఉన్నట్టుగా చెప్పవచ్చు. నెక్స్ట్ మరొక ప్రశ్న చూద్దాము. సామాజిక అడవులు పెంచే కార్యక్రమము ఈ పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించబడింది. సోషల్ ఫారెస్ట్ ప్రోగ్రామ్ వాజ్ లాంచ్డ్ ఇన్ దిస్ 5 years ప్లాన్. 6th, 4th, 3rd, 5th అని ఇచ్చాడు. ఓకే, ఇలాంటి ప్రశ్నలు చేయటం చాలా కష్టం. మొన్న ఒక ఎగ్జామ్లో అడిగాడండి, గంగా కార్యాచరణ ఏ ప్రణాళికలో ప్రారంభించడం జరిగిందని ఇచ్చాడు. క్లీన్ గంగా స్కీమ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ విచ్ ఇయర్ అని ఇచ్చాడు. 1985. మరి 1985లో ప్రారంభించారు. ఏ ప్రణాళికలో ఉన్నామని అడిగాడు. ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు చూడండి. ఇప్పుడు చూడండి, సోషల్ ఫారెస్ట్ అని ఇచ్చాడు.
సామాజిక అడవుల కార్యక్రమము అనేటువంటిది ఏ ప్రణాళికలో ప్రారంభమైంది? మన ఇండియాలోనండి 1952వ సంవత్సరంలో నేషనల్ ఫారెస్ట్ పాలసీని ప్రవేశపెట్టారు. నేషనల్ ఫారెస్ట్ పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది. ఏ సంవత్సరంలోనండి అంటే 1952 ఇయర్లో, 1952వ సంవత్సరంలో. జాతీయ అటవీ విధానము, దీని ప్రకారం అండి భారతదేశ విస్తీర్ణంలో, మొత్తము విస్తీర్ణంలో 33% భూభాగము అటవీ విస్తీర్ణము అనేటువంటిది ఉండాలి. అయితే 1976వ సంవత్సరంలో 1976 ఇయర్లోనండి, 1976వ సంవత్సరంలో సోషల్ ఫారెస్ట్ పాలసీని ప్రవేశపెట్టారు. ఓకే, సోషల్ ఫారెస్ట్ పాలసీ 1976 అన్నాడు. అంటే మనకు 5th 5 years ప్లాన్ ఎప్పుడండి? 1975 నుండి 79 వరకు ఉండాలి, కానీ 78లోనే రద్దయింది. అంటే ఇది ఈ స్కీమ్ ఏ ప్రణాళికలో ప్రవేశపెట్టారండి అంటే 5వ పంచవర్ష ప్రణాళికలోకి ప్రవేశపెట్టారు. ఒక్కొక్కసారి అడుగుతాడు, నాబార్డ్ ఏ ప్రణాళికలో ప్రవేశపెట్టారు? నాబార్డ్ ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1982. మనకు 6వ పంచవర్ష ప్రణాళిక ఇయర్స్ ఎప్పుడండి? 1980 నుండి 85, అంటే 6వ ప్రణాళిక. ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు. ఓకేనండి. మరి సామాజిక అడవుల కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటండి అంటే, ఏ రాష్ట్రములో అయితే అటవీ విస్తీర్ణము తక్కువగా ఉంటుందో ఆ రాష్ట్రాలలో అటవీ విస్తీర్ణాన్ని పెంపొందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ మరొక ప్రశ్న, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమాన్ని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ యొక్క ప్రధాన ఉద్దేశం ఈ సంవత్సరం నాటికి గ్రామీణులు అందరికీ ఇండ్లు సమకూర్చటం. ది ఎయిమ్ ఆఫ్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్ గ్రామీణ్ ఈజ్ టు ప్రొవైడెడ్ హౌసింగ్ ఫర్ ఆల్ రూరల్ మాస్ బై అని ఇచ్చాడు. ఓకే, ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ అండి. మనకి ఇందులో రూరల్ ఉంది, అర్బన్ ఉంది, గ్రామీణం ఉంది, పట్టణము అనేటువంటిది ఉందండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణం ఉంది, రూరల్, అర్బన్ అనేటువంటిది ఉంది. రూరల్ని 2016లో ప్రవేశపెట్టారు, అర్బన్ను 2015లో. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏందండి అంటే, భారతదేశానికి స్వతంత్రము వచ్చి 75 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్న సందర్భంగా 2022 నాటికి ప్రతి పేదవారికి ఇండ్ల నిర్మాణం అనేటువంటిది ఉండాలి. 2022వ సంవత్సరం, 2022వ సంవత్సరమే ఎందుకు పెట్టుకున్నాడు? కారణం ఏమిటండి అంటే, భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భం అని పెట్టుకున్నాడు. ఆన్సర్ ఏదండి అంటే 2022 అని ఆన్సర్ అవుతుంది. ఓకే, వాస్తవానికి కంప్లీట్ కాలేదు కాబట్టి మళ్ళీ సెకండ్ లెవెల్ అని చెప్పి అంటున్నాడు. ఈ స్కీమ్ కింద గృహ నిర్మాణానికి సబ్సిడీతో కూడినటువంటి లోన్స్ అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది. ఒక ఇంటి నిర్మాణానికి మ్యాక్సిమం 2,67,000 రూపాయల వరకు ఈ స్కీమ్ కింద ఇవ్వటం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ అండి, మరొక ప్రశ్న గురించి వివరణ ఇస్తాను. ఇది కూడా మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇచ్చాడు. క్రింది వాటిని జతపరచండి. జాబితా 1, జాబితా 2, లిస్ట్ 1, లిస్ట్ 2 అని ఇచ్చాడు. ఇక్కడ ప్లాన్స్, బుక్స్ ఎవరు రచించారని ఇచ్చాడు. సర్వోదయ ప్లాన్, బాంబే ప్లాన్, పీపుల్స్ ప్లాన్, గాంధీయన్ ప్లాన్ అనేటువంటి బుక్కులను రచించింది ఎవరు అని ఇచ్చాడు. భారతదేశంలో ప్రణాళికల మీద మొట్టమొదటిసారిగా బుక్కును రచించినటువంటి ప్రముఖ సివిల్ ఇంజనీర్ ఎవరండి అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఏ ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా, ఏ ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనేటువంటి గ్రంథాన్ని రచించాడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఏ ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనేటువంటి గ్రంథాన్ని ఎవరండి రచించిందండి అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ప్రణాళికల మీద మొట్టమొదటిసారిగా బుక్కును. మరి సర్వోదయ ప్లాన్ను రచించింది ఎవరండి అంటే జయప్రకాష్ నారాయణ.
జయప్రకాష్ నారాయణ రచించినటువంటి ప్రముఖ గ్రంథము పేరు ఏమిటండి అంటే సర్వోదయ ప్లాన్. ఇందులో భూదాన ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరండి? ఆచార్య వినోబా భావే ఆదర్శాలతోటి జయప్రకాష్ నారాయణ సర్వోదయ ప్లాన్ని రచించాడు. అంటే A3 అనేటువంటిది ఉండాలి. అంటే థర్డ్ వన్ అన్న ఆన్సర్ ఉండాలి, లేదా సెకండ్ వన్ అన్న ఆన్సర్ ఉండాలి, ఏదో ఒకటి ఆన్సర్ ఉండాలి. చూడు, బాంబే ప్లాన్ను 8 మంది పారిశ్రామికవేత్తలు కలిసి రూపొందించడం జరిగింది. 8 మంది పారిశ్రామికవేత్తలు, టాటా, బిర్లా, జాన్ మతాయా, షెరీఫ్, ఓకే, ఇలాంటి వాళ్ళందరూ, కస్తూరిబాయ్, శ్రీరాములాలు, వీళ్ళందరూ కలిసి బాంబే ప్లాన్ను రూపొందించడం జరిగింది. B1 అనేటువంటిది ఉండాలి. B1 అంటే ఇక్కడ చూడండి, 2 ఆప్షన్స్ని బట్టి ఆన్సర్. మీరు ఎగ్జామ్ రోజు టైం మేనేజ్మెంట్ చేయాలి. ఓకే, థర్డ్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ పీపుల్స్ ప్లాన్, ప్రజా ప్రణాళిక అనేటువంటి గ్రంథాన్ని రచించింది ఎంఎన్ రాయ్ అండి. ఎంఎన్ రాయ్ అనేటువంటి ఆర్థికవేత్త దీన్ని రూపొందించడము జరిగిందండి. ఇతడు ప్రముఖ కమ్యూనిస్టు పార్టీ వాడండి. కమ్యూనిస్టు పార్టీని ఆ రోజుల్లో బ్రిటన్ గవర్నమెంటు రద్దు చేయటంతో రాడికల్ డెమోక్రటికల్ పార్టీని ప్రారంభించాడు. నెక్స్ట్ చివరిగా గాంధీయన్ ప్లాన్ను గాంధీ యొక్క సిద్ధాంతాలతోటి ఎస్ఎన్ అగర్వాల్, శ్రీమన్ నారాయణ్ అగర్వాల్, ఎస్ఎన్ అగర్వాల్ ఈ గ్రంథాన్ని, గాంధీయన్ ప్లాన్ అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. వాస్తవానికి బాంబే ప్లాన్కి వ్యతిరేకంగా, బాంబే ప్లాన్లో పెట్టుబడిదారి వర్గానికి ఎక్కువగా ప్రోత్సహిస్తే, భారత్ వంటి దేశాల్లో పెట్టుబడిదారి వర్గం కాదండి, వ్యవసాయ ఆధారిత దేశము, వ్యవసాయ రంగాన్ని ఎలా పక్కకు పెడతారని చెప్పి గాంధీ సిద్ధాంతాలతో గాంధీయన్ ప్లాన్ను రూపొందించడం జరిగింది. గ్రామీణ అభివృద్ధి కోసం, గ్రామీణ కుటీర పరిశ్రమలు, వ్యవసాయ అభివృద్ధి కోసము గాంధీయన్ ప్లాన్ అనేటువంటిది వివరణ ఇవ్వటం జరిగింది. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, మూడవది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఆర్థిక శాస్త్రాలలో ఇచ్చే నోబెల్ ప్రైజ్ను ఏమంటారు? వాట్ ఈజ్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ సైన్సెస్ ఈజ్ కాల్డ్? మెగాసేస్ అవార్డ్, స్వీడిష్ బ్యాంక్ ప్రైజెస్, జాన్ వాన్ న్యూమానిక్ అవార్డ్, ది సర్వీసెస్ రిక్స్ బ్యాంక్ ప్రైజ్ అని ఇచ్చాడు. ఓకే, ఇక్కడ మనకు ఆన్సర్ ఏదండి అంటే ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయబడినటువంటి కేంద్రీయ బ్యాంక్ ఏదండి అంటే రిక్స్ బ్యాంకు, స్వీడన్లో ఉంది. ఆన్సర్ ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, వాస్తవానికండి ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజెస్ను, ఏ సబ్జెక్ట్లో ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజెస్ను అనౌన్స్మెంట్ చేసేది ఎవరండి అంటే రాయల్ స్వీడిష్ అకాడమీ సైన్సెస్, రాయల్ స్వీడిష్ అకాడమీ సైన్సెస్ వాళ్ళు మనకు నోబెల్ ప్రైజెస్ అనేటువంటిది అనౌన్స్మెంట్ చేస్తారు. దానికి సంబంధించినటువంటి ప్రైజ్ని ఎవరు ఇస్తున్నారండి అంటే రిక్స్ బ్యాంక్ అండి. ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నాలుగవది కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, మరొక ప్రశ్న. భారతదేశంలో నిరంతర ప్రణాళిక విధానాన్ని ప్రవేశపెట్టిన వారు? ఇన్ ది ప్లానింగ్ ఎరా రూలింగ్ ప్లాన్స్ ఇన్ ఇండియా వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై వైకే అలగ్, బిఎస్ మిన్హాస్, లగ్డావాలా, గున్నార్ మీడర్. వాస్తవానికి ఇక్కడ భారతదేశం బదులు ప్రపంచంలో అని వస్తే ఆన్సర్ ఏమయ్యేదండి అంటే గున్నార్ మీడర్. వాస్తవానికి మొట్టమొదటిసారిగా స్వీడన్కి చెందినటువంటి ఆర్థికవేత్త అయినటువంటి గున్నార్ మీడల్ ఏ ప్లాన్స్ను, రోలింగ్ ప్లాన్స్ను ప్రవేశపెట్టారు. రోలింగ్ ప్లాన్స్ అంటే ఏమిటి? మారుతున్న కాలానికి అనుకూలంగా ప్రణాళిక లక్ష్యాలు, ప్రణాళిక పెట్టుబడులను మార్చుకోవటానికి అవకాశం ఉన్నటువంటి ప్రణాళికలను ఏమంటారండి అంటే నిరంతర ప్రణాళికలు అంటారు. అయితే మన ఇండియాలో జనతా ప్రభుత్వం అండి, జనతా ప్రభుత్వము 5వ పంచవర్ష ప్రణాళిక 1974 నుండి 79 వరకు ఉండాలి. కానీ 78లోనే రద్దు చేసింది 5వ ప్రణాళికను. రద్దు చేసి దీని స్థానంలో 1978 నుండి 83 వరకు నిరంతర ప్రణాళికలను ప్రవేశపెట్టింది. కానీ 1980లోనే రద్దయ్యాయి. రోలింగ్ ప్లాన్స్ అనేటువంటివి
కేవలం 2 సంవత్సరాలు మాత్రమే కొనసాగాయి. అయితే మన 6వ ప్రణాళికగా వాస్తవానికి జనతా ప్రభుత్వం ప్రవేశపెట్టింది, 6వ ప్రణాళికగా. కానీ ఇది పూర్తి స్థాయిలో నడవలేదండి. తిరిగి ఇది ప్రణాళికను రద్దు చేసి ఇందిరాగాంధీ 1980వ సంవత్సరంలో 1980లో తిరిగి 6వ ప్రణాళికను ప్రవేశపెట్టాడు. ఒకసారి గ్రూప్ 2లో అడిగాడు, 6వ ప్రణాళికలో వచ్చిన నూతన భావన ఏది? 6వ ప్రణాళికను ఫస్ట్ జనతా గవర్నమెంట్ ప్రవేశపెట్టింది, కొత్త భావన. అప్పటి వరకు మనది 5 ఇయర్స్ ప్లాన్ ఉండే, పంచవర్ష ప్రణాళికలు. పంచవర్ష ప్రణాళికలకు రిప్లేస్మెంట్లో రోలింగ్ ప్లాన్స్ ప్రవేశపెట్టడం జరిగింది జనతా ప్రభుత్వం. ఈ నిరంతర ప్రణాళికలను రూపొందించింది ఇండియాలో ఎవరండి అంటే లగ్డావాలా. ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, ప్రపంచంలో రూపొందించింది ఎవరండి అంటే గున్నార్ మీడాల్. ఇతడు రాసిన ప్రముఖ గ్రంథము పేరు ఏషియన్ డ్రామా. గుర్తుపెట్టుకోండి, ఇతడు రచించినటువంటి ప్రముఖ గ్రంథము పేరు ఏషియన్ డ్రామా. ఏషియన్ డ్రామా అనేటువంటి గ్రంథాన్ని రూపొందించడం జరిగింది. ఎవరండి అంటే గున్నార్ మీడాల్. నెక్స్ట్ మరొక ప్రశ్న చూద్దాం. ఓకే, ఏ సంవత్సరంలో మొదటి 20 సూత్రాల పథకాన్ని శ్రీమతి ఇందిరాగాంధీ ప్రకటించింది? ది ఫస్ట్ 20 points program వాజ్ అనౌన్స్మెంటెడ్ బై శ్రీమతి ఇందిరా గాంధీ ఇన్ 1973, 1974, 1975, 1976. గన్ షాట్ ఆన్సర్ అండి. ఏ సంవత్సరంలోనండి 20 సూత్రాల పథకాన్ని అనౌన్స్మెంట్ చేసింది అండి అంటే 1975వ సంవత్సరంలో 20 సూత్రాల పథకం. ఈ 20 సూత్రాల పథకం ద్వారా పేదరికాన్ని నిర్మూలించాలి. దీని ఒక ప్రధాన లక్ష్యాల్లో 20 టార్గెట్స్ పెట్టింది. పేదరికాన్ని తగ్గించాలి, ఓకే, మహిళా సంక్షేమము, పిల్లల సంక్షేమము, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమము, ప్రతి ఒక్కరికి ఇళ్ల నిర్మాణము, ఓకే, విద్యుత్తు, సురక్షితమైన త్రాగునీరు అందించాలి, ఓకే, రహదారుల అభివృద్ధి. ఇలాంటి ఒక 20 టార్గెట్స్ పెట్టింది. ప్రతి ఒక్క విలేజ్లో వీటిని అభివృద్ధి చెందిస్తే అసలు పేదరికం అనేటువంటిది ఉండదు అనేటువంటి ఉద్దేశంతో 20 సూత్రాల పథకాన్ని శ్రీమతి ఇందిరాగాంధీ ప్రవేశపెట్టడం జరిగింది. ఏ సంవత్సరంలోనండి అంటే 1975. ఏ ప్రణాళికా కాలం అండి అంటే 5th 5 years ప్లాన్లో 5వ పంచవర్ష ప్రణాళికలో ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ వన్, స్థూల రాష్ట్ర దేశీయ అంచనాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మొత్తము రంగాలు ఉపరంగాల యొక్క సంఖ్య ఎంత? ఇన్ ది ఎస్టిమేషన్ ఆఫ్ జిఎస్డిపి టోటల్ నెంబర్ ఆఫ్ ది సెక్టార్స్ అండ్ సబ్ సెక్టార్స్ ఇన్ టు ది విచ్ తెలంగాణ ఏపీ తెలంగాణ ఎకానమీ ఈజ్ డివైడెడ్ అని ఇచ్చాడు. మొత్తము రంగాలు ఉపరంగాల యొక్క సంఖ్య ఎంత? ఆల్రెడీ ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, సేవారంగము, వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవారంగము అనేటువంటిది చెప్పుకున్నాము. మొత్తము రంగాలు ఎంతున్నాయి, ఉపరంగాల సంఖ్య ఎంతున్నాయని ఒకసారి ఎగ్జామ్లో కూడా అడిగాడు ఈ ప్రశ్న. ఆన్సర్ ఏదండి అంటే టోటల్గా 17 అండి, 17. మరి తెలంగాణలోను ఏపీలోను జిఎస్డిపిని లెక్కిస్తున్నది ఎవరని ఒకసారి అడిగాడు. DES అండి, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ స్టాటిస్టిక్స్. డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ స్టాటిస్టిక్స్. ఇండియాలో జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తున్నది NSO, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. వాస్తవానికి CSO ఉండే, CSO ప్లేస్లో సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఉండే ఒకప్పుడు, దాని ప్లేస్లో NSO వచ్చింది. రాష్ట్ర ఆదాయాన్ని ఏపీలోను తెలంగాణలోనూ రాష్ట్ర ఆదాయాన్ని లెక్కిస్తున్నది డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ స్టాటిస్టిక్స్ అండి. DES వాళ్ళు లెక్కించడం జరుగుతుంది. నెక్స్ట్, ఇది ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి డిస్కషన్స్ చేశాను. హైపోథీసిస్ అనేది, హైపోథీసిస్ ఈజ్ ద టెస్టెడ్ బై లక్ష్యాలను బట్టి వాస్తవికత, కల్పనలో వాస్తవికత లేకపోవటము, నిర్దిష్టమైన వాటిని ఊహించే శక్తి, పైదానిలో ఏదీ కాదు అని ఇచ్చాడు. హైపోథీసిస్ అంటే ఏంటండి అంటే ఎకనామిక్స్లో సిద్ధాంతాలు అన్నీ ఎలా ఉంటాయండి అంటే ఊహా కల్పనలు, ఊహించి చెప్తారు. అది తప్పైనా ఉండొచ్చు, కరెక్ట్ అయినా ఉండొచ్చు. ఈ సంవత్సరం భారతదేశం యొక్క వృద్ధి రేటు 7.5% రావచ్చు అని చెప్పి పార్లమెంటులో అనౌన్స్మెంట్ చేశారు. కానీ 7.4 అయినా రావచ్చు, లేదా 7.7 అయినా రావచ్చు. అంటే నియర్లీ దగ్గరగా ఉంటుంది. అలా ఉంటే దాన్ని ఏమంటారండి అంటే హైపోథీసిస్ అంటారు. మన సిద్ధాంతాలు అన్నీ కూడా
హైపోథీసిస్ వలె కనపడతాయి. అంటే నిర్దిష్టమైన వాటిని ఊహిస్తుంది. ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. థర్డ్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అండి. మూడవది కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు. థర్డ్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది కూడా ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్న. నెక్స్ట్, దుర్గాపూర్ ఇనుము ఉక్కు పరిశ్రమ ఏ దేశ సహకారంతో ఏర్పాటు చేశారు? దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ వాజ్ సెటప్ విత్ ది అసిస్టెన్సీ యూకే, యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్, వెస్ట్ జర్మనీ. ఓకే, ఇక్కడ ఎవరి సహకారంతో దుర్గాపూర్ మనకు రెండవ పంచవర్ష ప్రణాళికలో ఏర్పాటు చేయటం జరిగింది. రెండవ ప్రణాళికలో 3 ఇనుము ఉక్కు పరిశ్రమలను ఏర్పాటు చేయటం జరిగింది. ఒకటి రూర్కెల్లా ఇనుము ఉక్కు పరిశ్రమ, రూర్కెల్లా ఇనుము ఉక్కు పరిశ్రమ. దీనిని వెస్ట్ జర్మనీ సహకారంతో, పశ్చిమ జర్మనీ సహకారంతో ఏర్పాటు చేశారు. పశ్చిమ జర్మనీ సహకారంతో ఏర్పాటు చేయటం జరిగింది. అదేవిధంగా రూర్కెల్లా ఇనుము ఉక్కు పరిశ్రమ ఏ రాష్ట్రంలో గలదండి అంటే ఒరిస్సాలో. రూర్కెల్లా ఇనుము ఉక్కు పరిశ్రమ ఏ నది తీరాన గలదండి అంటే బ్రాహ్మణి నది తీరాన కలదండి. నెక్స్ట్ సెకండ్ వన్, బిలాయ్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. బిలాయ్ ఇనుము ఉక్కు పరిశ్రమ అనేటువంటిది రష్యా, యుఎస్ఎస్ఆర్ వారి సహకారంతో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ దుర్గాపూర్ ఇనుము ఉక్కు పరిశ్రమ అనేటువంటిది వెస్ట్ బెంగాల్లో గలదండి. దీన్ని యునైటెడ్ కింగ్డమ్ అంటే బ్రిటన్ వారి సహకారంతో ఏర్పాటు చేశారు. బ్రిటన్ వారి సహకారంతో దుర్గాపూర్ ఇనుము ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేశారు. వెస్ట్ బెంగాల్లో గలదు. ఓకే, ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇవన్నీ కూడా ఎన్నో పంచవర్ష ప్రణాళికలో ఏర్పాటు చేశారండి అంటే సెకండ్ ప్లాన్లో ఏర్పాటు చేశారు. మన కోడ్ ఏదండి అంటే బిరుదు అని గుర్తుపెట్టుకోండి. రెండవ పంచవర్ష ప్రణాళికలో ఏర్పాటు చేయబడిన భారీ ఇనుము ఉక్కు పరిశ్రమలు ఏదండి అంటే బిరుదు. బి అంటే బిలాయ్, రూ అంటే రూర్కెల్లా, దు అంటే దుర్గాపూర్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ అండి. ఓకే, 3 పరిశ్రమలు కూడా రెండవ ప్రణాళికలో ఏర్పాటు చేయటం జరిగింది. దుర్గాపూర్ ఇనుము ఉక్కు పరిశ్రమ అనేటువంటిది దామోదర నది తీరాన గలదు. ఏ నది తీరాన గలదండి? దామోదర నది తీరాన కలిగినటువంటి పరిశ్రమ దుర్గాపూర్ ఇనుము ఉక్కు పరిశ్రమ. ఓకే, మూడవ పంచవర్ష ప్రణాళికలో థర్డ్ ప్లాన్లో ఏర్పాటు చేయబడినటువంటి ఇనుము ఉక్కు పరిశ్రమ ఏంటిదో కింద కామెంట్ సెక్షన్స్ పెట్టండి. మూడవ పంచవర్ష ప్రణాళికలో కూడా భారీ ఇనుము ఉక్కు పరిశ్రమ అనేటువంటిది ఏర్పాటు చేయటం జరిగింది. ఆ పరిశ్రమ పేరు ఏమిటి, ఏ రాష్ట్రంలో ఉంది, ఏ దేశ సహకారంతో ఏర్పాటు చేసింది అనేటువంటిది కామెంట్ సెక్షన్స్లో పెట్టండి. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, ఒక ఆర్థిక వ్యవస్థలో ప్రైవేటు పబ్లిక్ రంగాల సహజీవనాన్ని ఏమని పిలుస్తారు? ఓకే, ఒక ఆర్థిక వ్యవస్థలో ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టార్స్ ఇన్ ఎకానమీ ఈజ్ కాల్డ్. ఒకే వ్యవస్థలో 2 ఉంటాయట. నియంత్రణ ఆర్థిక వ్యవస్థ, కంట్రోల్డ్ ఎకానమీ, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, ఓకే, క్యాపిటలిజం ఎకానమీ, సోషలిస్ట్ ఎకానమీ, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని ఇవ్వటం జరిగింది. ఓకే, ఒక ఆర్థిక వ్యవస్థ 2గా ఉంటే దాన్ని మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటారు. ఓకే, ఒక ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ రంగముతో పాటు ప్రైవేట్ రంగము ఇద్దరూ ఉంటే అలాంటి ఆర్థిక వ్యవస్థని ఏమంటారండి అంటే మిక్స్డ్ ఎకానమీ అంటారు. ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా స్టూడెంట్స్, మనకు ఏపీలోను తెలంగాణలోను గ్రూప్ 2 ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుంది. మెయిన్స్ ఎగ్జామ్స్లో మనకు 75 మార్క్స్ ఏపీ వాళ్ళకు ఉందండి. తెలంగాణ వాళ్ళకి ఎకనామిక్స్ పార్ట్ 150 మార్కుల పేపర్ ఉంది. ఎవరైనా సరే నా క్లాసెస్ వినాలి అనుకుంటే శ్రవణ్ లాజిక్స్ పన్నాల యూట్యూబ్ క్లాసెస్ ద్వారా వినొచ్చు. నా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. శ్రవణ్ లాజిక్స్ అనేటువంటి యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే మనకు ఫ్రీ నోట్స్ అనేటువంటిది ఉంటుంది. క్లియర్ స్టూడెంట్స్ అందరు కూడా కష్టపడి చదవండి. ఈ 6 or 7 months స్టూడెంట్స్కి క్రూషల్ టైం కాబట్టి బాగా కష్టపడండి, మంచి స్కోర్ వస్తుంది. ఆల్ ది బెస్ట్ అండి. Thanks for watching Shravan Logics. Like and share and subscribe my channel. Download our app from Play Store.